చెప్పి ఈసారి పెద్దగా యాకోబు 2:10 అన్న. ఆ వైపు చూసి అంటాడు, ఎందుకయ్య గారు అంత పెద్దగా చెప్తున్నారు, నాకేమన్నా శివుడా అన్నాడు. మరి యాకోబు 2:10 అంటే ఆది కాండం వెతుకుతున్నావేంటయ్యా అన్న. నా వైపు చూసి అంటాడు, యాకోబు ఉండేది ఎక్కడండి, ఆది కాండంలోనేగా. మా వాడు 1947. మా చర్చి పెంతుకోసి చర్చి. కొంతమంది మాటలు బాగానే ఉంటాయి. బ్రతుకు దినాలలో వ్యక్తిగతంగా వాక్యాన్ని చదవక ఓడిపోతున్నాం. సంవత్సరానికి ఒక్కసారి నీ బ్రతుకు కాలమంతా సంవత్సరానికి ఒక్కసారి దేవుని ధర్మశాస్త్రాన్ని చదివి పూర్తి చేయి. ఈ గ్రంథం నీ తప్పులు చెప్పటం మాత్రమే కాదు, గెలుపు సూత్రాన్ని నీకు నేర్పటం ప్రారంభించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతూ